అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా బియ్యం ధరలు భారీగా పెరగడంతో పేదవాడు నాణ్యమైన బియ్యాన్ని కొనే పరిస్థితులు కనిపించడం లేదు. నాణ్యమైన బియ్యం కోసం తన సంపాదనలు ఎక్కువ ఖర్చు ఆహారం కోసం పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు తీపి కబురు అందించింది. భారత రైస్ పేరుతో రాయితీపై బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి కిలో భారత రైస్ను 29 రూపాయలకి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది నవంబర్ 6వ తేదీన భారత్ ఆటా పేరుతో గోధుమ పిండి విక్రయాలను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. 27 రూపాయల 50 పైసలకి కిలో గోధుమ పిండిని విక్రయిస్తోంది. ఈ స్కీమ్కు మంచి స్పందన వచ్చింది. దీంతో భారత రైస్ పేరుతో రాయితీపై బియ్యాన్ని విక్రయించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ బియ్యాన్ని ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ లభిస్తుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న బియ్యాన్ని వినియోగదారులకు కిలో 29 రూపాయలకి అందించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే NCCF, కేంద్రీయ భండార్ సహా అన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్యాక్ చేసిన బియ్యం 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో లభించనున్నాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతంలో ఎక్కువగా ఉపయోగించే గోధుమ పిండిని రాయితీపై విక్రయాలను ప్రారంభించింది. అలాగే పప్పులు, ఉల్లిపాయలు, టమాటాల విక్రయాలను ప్రారంభించింది. ఫిబ్రవరి 6వ తేదీన భారత రైస్ పేరుతో బియ్యం విక్రయాలను స్టార్ట్ చేసింది. తొలి దశలో 5 లక్షల టన్నుల భారత బ్రాండ్ బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరలకే బియ్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత రైస్ను తీసుకొచ్చింది. భారత రైస్ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రారంభించారు. प्रधानमंत्री जी के आशीर्वाद से अब प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना अगले 5 वर्षों के लिए 2028 दिसंबर तक सुनिश्चित कर दी गई है और 80-81 करोड़ गरीबों को दिसंबर 2028 तक अब मुफ्त में चावल और गेहूं उपलब्ध कराया जाए. తొలి దశలో బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లను కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో భారత రైస్ కొనాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. nafedbazaar.com వెబ్సైట్లో లాగిన్ అయి కొనుగోలుదారులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.